హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. మనకు అరుగుదల సరిగ్గా లేనప్పుడు కానీ, ఫీవర్ వచ్చినప్పుడు కానీ, ఏది తినాలనిపించడం లేదు అనుకుంటాం కదా. ఆ టైంలో ఇలాంటి ఒక రెసిపీని తయారు చేసుకున్నట్లయితే కడుపు నిండా భోంచేస్తారు. అయితే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని మనకు కావాల్సినంత చింతపండుని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకొని, ఈ చింతపండు నానిన తర్వాత మొత్తం నీట్గా మనం చింతపండు అంతా బాగా పిసికేసుకొని గుజ్జు తీసుకోవాలి. తర్వాత అందులోకి ఒక 2 నుంచి 3 పెద్ద టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకోవాలి. తర్వాత ఈ టమాటాలని ఈ రసంలో నుంచి బాగా పిసికి ఆ టమాటాల్లో ఉన్న రసం మొత్తం తీసేసుకొని ఇలా ఈ వేస్టేజ్ అంతా, టమాటా నుంచి వచ్చిన వేస్టేజ్ అంతా తీసేసుకోవాలి. ఈ రసాన్ని మనం గట్టిగా పిండుకోలేము, ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళకు నేను చెప్తున్నానండి ఈ విషయము. కాస్త వేడి నీళ్ళల్లో ఈ టమాటాలు కానీ వేసినట్లయితే మనకు ఈజీగా ఇలా మనము తీసేసుకోవచ్చు. తర్వాత ఈ టమాటాలంతా కూడా బాగా పిండేసుకొని మనము ఆ వేస్టేజ్ అంతా తీసిన తర్వాత మనకు పులుపుకు సరిపడా వాటర్ అన్నీ కూడా వేసేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలని వేసుకొని బాగా కచ్చపచ్చగా దంచుకోవాలి. ఈ రసంలోకి టేస్ట్ అంతా కూడా దీనివల్లే వస్తుందండి. ఇది కంపల్సరీ వేసుకోవాలి. మీకు ఇలా రోల్ అవైలబిలిటీ లేకపోతే మిక్సీలో అయినా వేసుకోండి. ఇలా బాగా దంచుకున్న తర్వాత ఇందులోకి ఒక 6 నుంచి 7 వెల్లుల్లిపాయలు ఇలా వేసేసుకొని ఇవి కూడా బాగా దంచేసుకోవాలి. ఈ విధంగా దంచుకొని వేసుకోవడం వల్ల రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. కడుపు నిండా భోంచేస్తారు. ఈ విధంగా దంచుకున్న తర్వాత దాన్ని తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా ఆవాలు, అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1, 2 ఎండుమిర్చిని ఇలా తుంచేసి వేసుకోవాలి. తర్వాత అందులోకి మనకు ఇంగువ కంపల్సరీ వేసుకోవాలండి. అందులో కూడా ఒక 2 వెల్లుల్లిపాయలని కొద్దిగా కచ్చపచ్చగా దంచి వేసుకోండి. ఇంగువ కంపల్సరీ వేసుకుంటేనే రసం అనేది మంచి టేస్ట్ ఉంటుంది. అరుగుదలకు కూడా చాలా మంచిది. కొద్దిగా ఇంగువ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పచ్చికరివేపాకు కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న చింతపండు టమాటా రసాన్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రసం మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చండి. ఏమీ పెద్ద స్పైసీ కూడా ఏముండదు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ విధంగా వాటర్ అన్నీ పోసేసిన తర్వాత ముందుగా మనం దంచిపెట్టుకున్న జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిపాయలని ముద్దని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ రసము 2 పొంగులు వచ్చే వరకు ఉడికించుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర జల్లేసుకుంటే రసం అనేది రెడీ అయిపోతుంది. మనకు ఫీవర్గా ఉన్నప్పుడు కానీ, అరుగుదల సరిగ్గా లేనప్పుడు కానీ, చిన్నపిల్లలకు కానీ కొద్దిగా ఈ రసంతో పెట్టినట్టయితే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.